ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉగాది నాటికి 2 నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కసరత్తు ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రయోజనం దక్కనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన వేళ ఈ మేరకు కొత్త నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో హామీ అమలు దిశగా స్పష్టత ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల విస్తరణ, పేదలకు ఇళ్ల పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 700 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పథకం పైన ప్రకటన చేశారు. ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త ఇళ్లను లబ్ధిదారులకు అందించి ఒకే ముహూర్తాన గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఉగాది నుంచి మండల కేంద్రాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు అవుతున్నాయి. మండల కేంద్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల నుంచి వినతులు వచ్చాయని, దీనికి అనుగుణంగా సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తొలుత ప్రభుత్వం ఈ సంక్రాంతికి కొత్త అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని భావించింది. అయితే ఉగాది నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇక వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులే కాకుండా ఇంకా అర్హులైన వారిని గుర్తించి చేర్చేందుకు చేస్తున్న సర్వేను త్వరగా పూర్తి చేసి జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆ జాబితాను గ్రామాల వారీగా ప్రదర్శించాలని చెప్పారు. ప్రజలు తృప్తి చెందితేనే తమకు సంతృప్తి అని వెల్లడించారు. గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వాలని, తమకు స్థలం ఉన్నాయని లబ్ధిదారులు చెబితే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి పురోగతి ఆన్లైన్లో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు సీఎం.